హృదయమందు ఏదైతే నిండి ఉంటుందో అదే నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు మన వ్యక్తిగత జీవితంలో విశ్వాసము చేత హృదయం నిండిపోయింది అనుకోండి, ఇప్పుడు ఏం మాట్లాడతాం? గట్టిగా చెప్పండి. విశ్వాసం ఏం మాట్లాడుతూ ఉంటాం. అది ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనైనా సరే, అది జరగగలిగిన విషయమా, జరగలేని విషయమా, అది అవుతుంది అనుకున్న విషయమా, కాదు అని నీకు నిశ్చయం కలిగిన విషయం, అది ఏదైనా సరే విశ్వాసపు మాటలే మనం మాట్లాడుదుము గాక. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది నింపబడి ఉంటే హృదయం అంతా విశ్వాసపు మాటలే మాట్లాడతామండి. అందుకనే రోమాపత్రిక తీయండి, 10వ అధ్యాయం 10వ వచనం గమనించండి. ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును. నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. తగ్గిపోతుంది, పెంచట్లేదు, తగ్గిపోతుంది. హల్లెలూయా. చెప్తాం బిగ్గరగా, హల్లెలూయా. చూడండి ఇక్కడ, ఏలయనగా నీతి కలుగునట్లు హృదయములో విశ్వసించిన ఆ విశ్వాసం నోరేం చేస్తుంది? ఒప్పుకుంటా ఉంటుంది. హృదయంలో విశ్వాసం ఉంటే నోరు ఒప్పుకుంటా ఉంటుంది. ఏ సందర్భంలోనైనా, ఏ విషయంలోనైనా ఏమండి, హృదయములో ఏదైతే ఉంటుందో అదే నోరు మాట్లాడుతూ ఉంటుంది. హృదయం అంతా యేసు నామములో విశ్వాసము నింపబడును గాక. హల్లెలూయా. విశ్వాసముతో నింపబడుదురు గాక. అప్పుడు నోరు ఒప్పుకునే స్థితిలోనికి వచ్చును గాక. హల్లెలూయా. మీరు చూడండి, హృదయం అనేది విశ్వసిస్తే నోరు అనేది మాట్లాడుతుంది. యేసు ప్రభు వారు ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో మీరు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన వారందరినీ ఆయన అడిగిన మాట గమనిస్తే, నేను దీనిని చేయగలనని మీరు నమ్ముచున్నారా? ఏమన్నాడు? చెప్పండి గట్టిగా. నేను దీనిని చేయగలనని మీరు నమ్ముచున్నారా? భర్తిమయ్య అనే గుడ్డివాడు ఏమండి అక్కడ పడి ఉన్నాడు. కేకలు వేశాడు, నన్ను కరుణించు, నన్ను కరుణించు అని. శిష్యులు నోర్మయ్ అని అంటే ఏమంటే ఆ వ్యక్తి కేకలు వేయడం మానలేదు. మానకుండా అదే విధంగా కేకలు వేస్తూ ఉంటే యేసయ్య నిలిచి వారిని పిలిచాడంట. వాడు దగ్గరకు వచ్చిన తర్వాత, ఏం కావాలరా నీకు అన్నాడు. అయ్యా, నాకు కనుదృష్టి కావాలయ్యా అన్నాడు. నేను దీన్ని చేయగలను, నీవు నమ్ముచున్నావా? ఏమన్నాడు? ఆ వ్యక్తి ఏమన్నాడు? గట్టిగా చెప్పండి. ఎందుకన్నాడు ఆ మాట? ఇప్పుడు చెప్పండి. లోపలేముంది? విశ్వాసం ఉంది. విశ్వాసం ఉంది కాబట్టి నోరేమైంది? మాట్లాడుతూ ఉంది. అందుకనే మీరు ఆ బైబిల్ చదివేటప్పుడు ఆ మాటలన్నీ జాగ్రత్తగా చదువుతారండి. నేను దీన్ని చేయగలను, నమ్ముచున్నావా? అర్థమవుతుందా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం హృదయం విశ్వాసం చేత నింపబడును గాక. ఆ హృదయంలో విశ్వాసం అనేది నింపబడి ఉంటే మన నోరు మాట్లాడుతూ ఒప్పుకుంటా ఉంటుంది. దాన్ని గుర్తెరుగుదుము గాక. అప్పుడు నీ విశ్వాసం కనిపిస్తూ ఉంటుంది, అందరికీ కనిపిస్తూ ఉంటుంది. అర్థమవుతుందా? ఎరుగుతూ ఉంటారు వీళ్ళు విశ్వాసం కలిగిన వాళ్ళు. పేరు పెట్టుకున్నంత మాత్రాన, అందరూ అనుకుంటున్న మాత్రాన నీలో విశ్వాసం ఉందని ఎప్పుడు అనుకోకూడదు. నిన్ను శోధించి చూసుకోగలగాలి, నిన్ను పరీక్షించుకోగలగాలి. ప్రియమైన వాళ్ళరా, బైబిల్లో మీకు తెలిసిన మాటలే గుర్తు చేస్తాను చూడండి. మోషే ఒక ప్రాంతంలో ఉండి ఇశ్రాయేలుల గోత్రానికి ఒక్కొక్కరిని పిలిచి వారికి చెప్పిన మాట ఏం తెలిసిన, ఇదిగో మనం చేరబోయే ఆ పాలు తేనెలు ప్రవహించే దేశం సమీపించింది కనుక అందులోనికి మనం వెళ్ళక మునిపే మీరు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం ఎలాంటిదో, ఆ ప్రాంతంలో ఇళ్ళు ఎలాంటివో, ఏమండి జనాలు ఎలాంటి వారో
పొలం ఎలాంటిదో, చెట్లు ఎలాంటివో, అది సారవంతమైనవా కాదా అని సమస్తం చూసి రమ్మని పంపించాడు. వేగు చూసి రమ్మని పంపించాడు. పంపించేటప్పుడు చూడండి ప్రియమైన వాళ్ళరా, అందరూ ఒకే గుంపుగా పోయారు. దేవుడు మనకి ధన్యత ఇచ్చారా, దేవుడు మనకి ఈ భాగ్యం ఇచ్చారా, దేవుడు ఇంత భాగ్యం, ఇంత ధన్యత మనకు అనుగ్రహించారు, ఎంతమందిలో మనల్ని 12 మందినే పంపుతా ఉన్నారా బాబు అని ఇంత మాటలు మాట్లాడుకొని అంతటి పరిస్థితుల్లో వారు అలా ఆనందంగా సంతోషంగా వెళ్ళి కనపడినట్టుగా తింటానే ఉన్నారు. ఎందుకంటే అవి దొరకలేదు కదా అరణ్యంలో. వీళ్ళకి దొరికాయా? ఏమండి, అంజూర పడలు దొరికాయా? ఆలోచన ప్రియమైన వాళ్ళరా, దానిమ్మ పండ్లు దొరికాయా? దొరికినట్లుగా ఫుల్గా తిన్నారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంచరించిన రోజులన్నీ ఎప్పుడు ఆ ప్రాంతం అంతా సంచరిస్తే ఒక ప్రక్క తింటానే ఉన్నారండి, ఓ ప్రక్క చూస్తానే ఉన్నారండి, ఓ ప్రక్క సమస్తం ఎరుగుతానే ఉన్నారు. ఆ తర్వాత మొత్తం మీద వచ్చేసరికి వారు ఒక గుంపుగా పోయినవారు ఇప్పుడు 2 గుంపులుగా మారారు. పోయినప్పుడు ఎవరు చెప్పండి? ఒకే మాట, ఒకే భావం, ఒకే పాట. అర్థమవుతుందా? వచ్చేటప్పటికే గట్టి చెప్పండి, 2 గుంపులుగా మారారు. అర్థమవుతుందా? 2 గుంపులుగా మారి 10 మంది చేరి అంటారు, అయ్యా మీరు పంపిన దేశం మంచిదే, సారవంతమైనదే, భూఫలాలు చాలా బాగున్నాయి, మంచిగా ఉన్నాయి, ఇంతలో కాయలు మేము చూసాం, ఇదిగో ఇప్పుడు ద్రాక్ష గెల కూడా తీసుకువచ్చాం, అది ఫలవంతమైన దేశమే, దేవుడు చెప్పినట్టుగా కొండలు లోయలు కలిగిన ప్రాంతమే, అది ఆకాశ వర్షజలాన్ని మాత్రమే తాగుతుంది. ఏమండి, అన్ని చెప్పి చివరికంటారు అక్కడ ఉన్న మనుషులు మాత్రం ఎవరో ఉన్నత దేహులు, వాళ్ళతో యుద్ధం చేయడం, వాళ్ళని జయించడం మన వల్ల కాదు అంటా ఉంటే మిగతా 2 ఉన్నారే వాళ్ళు అంటారు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆయన మనల్ని అక్కడ చేరుస్తాడు, వాళ్ళ నీడ వారి మీద నుంచి తొలగిపోయింది, ఆ ప్రాంతం దేవుడు మనకు స్వాధీనంగా చేస్తాడు, అది మనం అనుభవిస్తాం అని 2 చెప్తా ఉన్నారు. గమనించండి ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు వీళ్ళల్లో విశ్వాసం కలిగిన వాళ్ళు ఎవరు గమనించండి. హృదయమందు లేదా హృదయమంతా విశ్వాసం చేత నింపబడింది ఎంతమంది? మరి పోయేటప్పుడు ఒకరిగానే పోయారు కదా, వచ్చేటప్పటికి 2 గుంపులుగా ఎందుకు మారారు? పోయేటప్పుడు ఉన్న ఐక్యత, ఏమండి వెళ్ళేటప్పుడు ఉన్న ఆ ఐక్యత, అనురాగం, ఆ ప్రేమ తర్వాత ఎందుకు మారిపోయింది? 2 గుంపులుగా ఎందుకు మారిపోయింది? వారి వ్యక్తిగత జీవితాల్లో ఏమండి కళ్ళతో చూశారే, అర్థమవుతుందా? చూసినవి తిన్నారే, రుచి తెలుసుకున్నారు, అన్నీ ఉన్నాయి. అయితే వారి జీవితంలో మనం గమనిస్తే ఏమి లేదంట, విశ్వాసం లేదు. వీళ్ళు ఎవరై అంటే ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడిన వాళ్ళే, బానిస బ్రతుకుల నుంచి విడిపించబడిన వాళ్ళే, మారుమనసు పొందిన వాళ్ళే, ఎర్ర సముద్రాన్ని దాటిన వారే అంటే బాప్తిసం కూడా పొందారు, సీనాయి పర్వతం దగ్గర దేవుని మహిమను చూసిన వారే అంటే పరిశుద్ధాత్మ అనుభూతిలోని కూడా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇంత అనుభవం వారిలో ఉన్నా వారిలో ఏమైనా విశ్వాసం కనిపిస్తుందంటే విశ్వాసం పొరపాటును కూడా కనిపించడంలే, ఏమాత్రం విశ్వాసపు మాటలే వారి నోట రావడం లేదు. ప్రియమైన వాళ్ళారా, అర్థమవుతుందా? అందుకనే దేవుడు చెప్పే ఆ మాట ఏందయ్యానంటే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. నీలో విశ్వాసం ఉందో లేదో ఏమండి నువ్వు మాట్లాడే మాటలే తెలియజేస్తాయి. ఇంకా మీకు అర్థం కావాలనంటే నువ్వు చెప్పే ఆ మాట ఉంటుందే దాన్ని బట్టి అర్థమైపోద్ది నీకు విశ్వాసం ఉందో లేదో. అర్థమవుతుందే? నువ్వు చేసే రిపోర్ట్ ఉంటుందే దాన్ని బట్టి అర్థమైపోద్ది నీలో విశ్వాసం ఉందో లేదో. దాన్ని గుర్తిరుగుదురు గాక. హల్లెలూయా. ఇంకా మీకు అర్థమైందని చెప్తాను చూడండి. ఒక గ్లాస్ తీసుకోండి, ఒక చిన్న గ్లాస్, దాంట్లో సగానికే నీళ్ళున్నాయి. ఇద్దరిని పిలిచి ఇదిగో ఈ గ్లాసులో నీళ్ళు ఎన్ని ఉన్నాయి అని అంటే ఒక ఆయనేమో హాఫ్ గ్లాస్ ఉన్నాయండి అన్నారు. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలిసిన
హాఫ్ ఫుల్ ఉన్నాయండి అన్నాడు. అర్థమవుతుందా? ఒకే గ్లాసులో నీళ్ళు ఇద్దరు వ్యక్తులు చెప్పిన ఆ మాటలు గమనించి ఒకరేమన్నారు చెప్పండి, హాఫ్ గ్లాస్ ఉన్నాయి అన్నారు. ఇంకొకరేమన్నారు హాఫ్ ఫుల్ ఉన్నాయి అన్నారు. అంటే ఇళ్ళ విశ్వాసం ఎవరికి ఉంది చెప్పండి. అర్థమైందా? అర్థమైందా? సార్ గుర్తెరగండి ప్రియమైన వాళ్ళారా, మాట్లాడే ఆ మాటే తెలియజేస్తుంది నీకు విశ్వాసం ఉందా లేదా అనేది. వారిలో విశ్వాసం ఉన్నది ఎవరికి అని అంటే ఫుల్, ఆ ఫుల్ అంటున్నారు చూడండి. ఆ వ్యక్తికి విశ్వాసం ఉంది కనుక ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. హాఫ్ ఫుల్ అంటా ఉన్నాడు. ఒక వ్యక్తి ఏమో హాఫ్ బాటిల్, హాఫ్ అంటున్నాడు. ప్రియమైన వాళ్ళ దాన్ని మనం గుర్తెరుగుదము గాక, ఆలోచన చేసుకునే స్థితిలోనికి వచ్చుదము గాక. కనుక మన వ్యక్తిగత జీవితంలో ఏ విషయమైనా సరే, ఏదైనా సరే, అది నీ విషయమా, నీ భర్త విషయమా, లేదా నీ పిల్లల విషయమా, లేదా నీ ఉద్యోగ విషయమా, లేదా నీ వివాహ విషయమా, దేవుడు నీ జీవితంలో కలుగు చేసే సంతానం విషయమా, లేదా నీ ఫ్యూచర్ గురించిన ఆ ఆలోచనల, నీ ఫ్యూచర్ గురించి ఆ పరిస్థితుల, ఏమైనా సరే నువ్వేం చేయాలి అంటే విశ్వాసంతో మాట్లాడుదువు గాక. హల్లెలూయా. నువ్వు మాట్లాడే ఆ మాటల్లోనే ఏమంటే ఇతరులు ఏం చూడాలంటే విశ్వాసాన్ని చూచుదురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను నేను, ఎంతమంది మరి అలా ప్రార్థన చేస్తున్నారో లేదు నాకు తెలియదు. దేవుడు ప్రభు నాతో మాట్లాడాడు, ఈ ప్రాంతాన్ని కదిలిస్తానని చెప్పాడు, దేవుడు అలాగే చేస్తూ ఉన్నాడు. దేవుడు ఒకవేళ ఈ పక్కలో వస్తాను ఎకరా ఇచ్చినా మనకు సరిపోదు, తర్వాత ఇంకొక చోట ఒక 5 ఎకరాలు ఇచ్చినా కూడా మనకి, చెప్పండి గట్టిగా, ఎందుకు మాట్లాడుతున్నా? నోరు తెరవండి. ఆ మధ్య రేకులు షెడ్ ఉన్నప్పుడు బాల్కనీ వేసేటప్పుడు ఎందుకంట బాల్కనీ పాస్టర్ గారికి పనేమీ లేదా? పాస్టర్ గారికి ఇంకా చెప్పకూడదా మరి? హల్లెలూయా. అర్థమవుతుందా? ఇలాంటి మాటలన్నీ మాట్లాడారు. ఇప్పుడు అదే నోరేం మాట్లాడుతుంది తెలిసినా, అన్నా ఈ స్థలం కూడా సరిపోయేటట్లేదన్నా, అది కూడా మనం తీసుకున్న అది కూడా సరిపోయేటట్టు లేదన్నా అంటున్నారు వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, నువ్వు నీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సరే ప్లస్గానే మాట్లాడడం నేర్చుకో. ఏదైనా సరే ఏమండి పాజిటివ్గానే థింక్ చేయడం నేర్చుకో. ఏదైనా సరే పాజిటివ్గా మాట్లాడడం నీ జీవితంలో నీకు చేత కావాలి. అది నా ప్రభు అనుగ్రహించును గాక, అది నా ప్రభు దయచేయును గాక. ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తాయి అంటే దేవుడు అనుగ్రహించును గాక. దేవుని ద్వారా నువ్వు పొందుకోగలగాలి. నీ వ్యక్తిగత జీవితంలో విశ్వాసం పరీక్షించబడుతూ ఉంటే అది అర్థమవుతా ఉంటుంది, నేను ఎలా మాట్లాడుతున్నాను, ఏం మాటలు మాట్లాడుతున్నాను అనేది. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మనం మాట్లాడే ఆ మాటలే తెలియజేస్తాయి. నీ జీవితంలో నీ పిల్లల గురించి మాట్లాడు, లేకపోతే నీ భర్త గురించి మాట్లాడు. ఈ తాగుబోతు ఇక మారడు 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 అని అంటానే ఉంటావు. మరలా వచ్చి అన్న ఉపవాస ప్రార్థన పెట్టవా ఏంటంట చెప్పండి. అమ్మ నేను రాలేనమ్మా, అక్కోళ్ళు వస్తున్నారు కదమ్మా, అక్కోళ్ళకి చెప్పమ్మా అని చెప్తే అక్కోళ్ళు వస్తున్నారు, మీరు కలుస్తున్నారు, ఇంకా నలుగురు మీకు తెలిసిన వాళ్ళు కలుస్తూ ఉన్నారు, ఏమండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అంత ప్రార్థన చేసి నా భర్త ఇక మారలే అన్న, ఎప్పుడు నోరు తెరవండి. ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ దానికి ఉపవాస ప్రార్థన పెట్టించావు, మళ్ళీ ఆటో పంపించును, మళ్ళీ ఆటోకి ఛార్జీలు ఇచ్చును, మళ్ళీ అక్కోళ్ళ చేతుల్లో చెప్పండి ఎంతో కొంత కానుక పెట్టావు. ఇన్ని చేసి కూడా నీ నోట్ల మాట మారుతుందా? ప్రార్థన చేశాము, దేవుడు కార్యం చేస్తాడు అనగలుగుతున్నావా? నా పిల్లల్ని దేవుడు మారుస్తాడు అని అనగలుగుతున్నావా? అర్థమవుతుందా? దేవుడు మంచి సంబంధం ఇస్తాడు అనగలుగుతున్నావా? మంచి సంతానం దేవుడు ఇస్తాడు అనగలుగుతున్నావా? హృదయంలో ఏముండాలంటే ఇప్పుడు చెప్పండి, హృదయము విశ్వాసము చేత నింపబడితే ఏమండి ఆ విశ్వాసం ఏం చేస్తుంది? నోట్లో
నోటి ద్వారా మాట్లాడుతూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రభు అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక, నీ నమ్మిక చొప్పున నీకు కలుగునుగాక. ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థనలు పెట్టి ఇన్ని చేసినా కూడా నీకు నమ్మకం రావట్లేదంటే, నీ నోరు మాట్లాడట్లేదంటే మళ్ళీ ఏం మాట్లాడుతుంది? అవిశ్వాస మాటలు మాట్లాడుతుందంటే అక్కడ కార్యం జరుగుద్దా? కనుక ప్రియమైన వాళ్ళరా, ఏదైనా సరే, ఏ విషయమైనా సరే నువ్వు పాజిటివ్గా థింక్ చేయదువుగాక. అర్థమవుతుందా? ఏదైనా సరే ప్లస్గా మాట్లాడడం నేర్చుకో. నీ పిల్లల గురించి అలాగే మాట్లాడు, నా ప్రభు చేయునుగాక. అర్థమవుతుందా? నీ విషయమై ఏ విషయమైతే ఏమండి నీ జీవితంలో అనుకుంటున్నావో, భార్యాభర్తలు విడిపోయారా, దేవుడు మా కుటుంబాన్ని కడతాడు, అర్థమవుతుందా అనుకో, నా దేవుడు కార్యము చేయునుగాక. నా పిల్లల్ని దేవుడు భవిష్యత్తులో ఉన్నతమైన స్థితిలో తీసుకుని వస్తాడు, ఆశీర్వాదకరంగా ఉంచుతారు అని మాట్లాడు. దేవుడు ఆ విధంగా చేయునుగాక. నీ నోరు ఏదైతే పలుకుతుందో అది చేస్తాడు. మీకు ఇంకా అర్థమయ్యేదానికి చెప్తాను, గమనించండి. దావీదు గొల్యాతు మీదకి యుద్ధానికి పోయేటప్పుడు అందరూ ఏమన్నారు? అరే నువ్వు పిల్లోడివిరా, బచ్చాగాడివిరా, వాడు యుద్ధాభ్యాసం చేసిన, చిన్నప్పటి నుంచి యుద్ధాభ్యాసం చేశాడు రా, నువ్వు బచ్చాగాడివిరా, నీ వల్ల ఏమైద్దిరా, అనవసరంగా పోయి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకుంటావురా అని అంటే దావీదు ఏమన్నాడు? లేదు, నేను ఆడి మీదకి యుద్ధానికి వెళ్తా. అర్థమవుతుందా? అరణ్యంలో సింహాన్ని దేవుడు నా చేతికి అప్పగించాడు, ఎలుగుబంటిని కూడా నా చేతికి అప్పగించాడు. ఈ రోజున ఈ సున్నతి లేని ఫిలిస్తీను కూడా దేవుడు నా చేతికి అప్పగిస్తాడు. అప్పగించడమే కాదు, వాని కత్తితో వాడిని తల తెగనరుగుతా, ఇలా తీసుకొని వస్తా అన్న ఆ మాటలు గమనించండి ప్రియమైన వాళ్ళరా. అతగాడి వయసు ఎంత, అతగాడి అనుభవం ఎంత, అతగాడు మాట్లాడే మాటలేంటి ఆలోచన చేయండి. అర్థమవుతుందా? విశ్వాసానికి వయసుకి సంబంధమే లేదు. అర్థమవుతుందా? వయసులో ఉన్నవాళ్ళు విశ్వాసంతో ఉంటారని దేవుని వాక్యం చెప్పడం లేదు. సౌలుతో ఉన్నవారెవరు? యుద్ధ అభ్యాసం నేర్చుకున్నవారు, రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న ఈ వ్యక్తి ఏమంటే మొత్తం ధరించుకున్న వ్యక్తికి అంత వయసు కలిగినా, వయసు వచ్చినా ఎక్కడో గాడిదలు కాసుకుంటున్న ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుడు రాజుగా తీర్చిదిద్దినా ఆ వ్యక్తికి ఏమైనా విశ్వాసం ఉందా? గాడిదలు కాసుకుంటా ఉన్న వ్యక్తిని నన్ను తీసుకొని వచ్చి దేవుడు రాజుని చేశాడే, అంత కార్యం చేసిన దేవుడు వీడి మీదకి యుద్ధానికి పోతే యుద్ధంలో నాకు జయం ఇవ్వడా అని ఏమని అన్నాడా? అనలేకపోతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ, అతనిలో విశ్వాసం అనేది ఏ కోశాన మనకు కనిపించని పరిస్థితులు. అయితే దావీదులో చూడండి, ఏమండి వయసు అయితే లేదు కానీ, ఏమండి పెద్ద అనుభవం కలిగిన వాడైతే కాదు కానీ, అతనిలో ఉన్నదేంది తెలిసిన? దేవుని మీద విశ్వాసం, దేవుని మీద విశ్వాసం. విశ్వాసముతోనే ఆయన హృదయం నింపబడింది కనుక ఆ విశ్వాసం ద్వారా ఆయన మాట్లాడాడు, దేవుడు అదే చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే ఈ విషయంలోనే మీ అందరికీ బాగా పరిచయం. యేసు ప్రభుని పట్టుకొని అక్కడికి తీసుకుపోయిన తర్వాత పేతురు దూరంగా వెంబడించి అక్కడ చలి కాసుకుంటా ఉంటే అక్కడ చూసిన వాళ్ళు అన్నారు, ఒక చిన్నది అన్నది, తర్వాత ఇంకొకరు అన్నారు, తర్వాత ఇంకొకరు, ముగ్గురు అన్నారు, ఇదిగో నీవు కూడా యేసుతో ఉన్న వారిలో ఒక్కడివి కదా అని అంటే ఏమండి అతగాడంటాడు, ఆయన ఎవరో నాకు తెలియదు. మరలా అడిగారు, ఆయన నేను ఎప్పుడు చూడలేదు. మరలా అడిగారు, అరే బాబో నాకు తెలియదని చెప్పారు కదా, ఎన్నిసార్లు మాట్లాడుతుంటారు, ఎన్నిసార్లు అడుగుతూ ఉంటారు అని, నాకు తెలియదని తన్ను తాను శపించుకొని పోయాడంట. ప్రియమైన వాళ్ళరా, మీరు చూడండి, ఏ రోజైనా సరే నీలో విశ్వాసం పెంపొందాలని కోరుకుంటూ ఉన్నప్పుడు, ఏమండి విశ్వాసం పెరగాలని కోరుకుంటున్నప్పుడు, విశ్వాసం బాగుపడాలని ఆశపడినప్పుడు, నీలో ఉన్న విశ్వాసం ఏమండి ఇతరులు చూడగలగాలి ఆశపడినప్పుడు, లేదా ఆ విశ్వాసం కలిగిన వ్యక్తివిగా నువ్వు ఉన్నావని
నీలో నుంచి బయలుపరచమని ఆశపడినప్పుడు నువ్వేం చేస్తావు తెలుసునా? విశ్వాసం మాటలు పలకడమే కాకుండా ఆ మాటలే మరలా 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 మాట్లాడుతూనే ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మరలా 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 నీవు మాట్లాడగలిగే స్థితిలోనికి వస్తావు. దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, ఆయన తప్పకుండా కార్యము చేస్తాడని మాట్లాడుతూనే ఉంటాం. మరలా మరలా మాట్లాడుతూనే ఉంటాం. ఆ మధ్య కొత్తగా మన మందిరానికి వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఆమెకి ఇక్కడ ఈ గొంతు కింద క్యాన్సర్ గడ్డుని, ఇంత గడ్డు ఉండేది, ఇంత గడ్డ ఇంచుమించుగా. మందిరానికి వస్తూ ఉంది, ప్రార్థన చేయించుకుని పోతా ఉంది. మందిరానికి వస్తూ ఉంది, ప్రార్థన చేయించుకుని పోతానే ఉంది. ప్రార్థన చేయించుకుని పోతా ఉంటే అది తరగడంలే, ఆ గడ్డ తరగడంలే, కొంచెం 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 పెద్దదవుతా ఉంది. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు, కొడుకు, కుమార్తె, వీళ్ళందరూ, అమ్మా మందిరానికి పోతున్నావు, ప్రార్థన చేయించుకుంటున్నావు, మంచిదేమా, కాదనట్లేదు, టెస్ట్ చేయించుకుందమ్మా, అసలు ఏంటో చూద్దామ్మా, ఆ గడ్డ ఏం గడ్డో తెలుసుకుందాం, ఏంటో పరిస్థితి తెలుసుకుందాం, నువ్వు కావాలంటే ట్రీట్మెంట్ ఏం చేయించుకోవద్దులే, ఇలా చూసుకుందాం అని అంటే, లేదు నాకు అవసరం లేదు, దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచాడు. ఏముంటుంది చెప్పండి గట్టిగా, నన్ను ముట్టి స్వస్థపరిచాడు అని అంటుంది. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. అపురూపము నీ ప్రతి తలపు, అలరిల్చిన ఆత్మీయ గెలుపు. నడిపించే నీ ప్రేమ పిలుపు. జయ సంకేతమా, దయాక్షేత్రమా, నన్ను పాలించు నా యేసయ్యా.
కొరకు సర్వము సమకూర్చనే. నీ ప్రేమ నాలో ఉదయించగా నా కొరకు సర్వము సమకూర్చనే. నన్నేల ప్రేమించ మనసాయను, నీ మనసెంతో మహోన్నతము. కొంతైన నీ రుణము తీర్చేదెలా, నీవు లేక క్షణమైన బ్రతికేదెలా. విరిగిన మనసుతో నిన్నే సేవించెదా నా యజమానుడా, సేవించెదా నా యజమానుడా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. నిలిచెను నా మదిలో నీ వాక్యమే, నాలోన రూపించే నీ రూపమే. దీపము నాలో వెలిగించగా, నా ఆత్మదీపము వెలిగించగా. రగిలించే నాలో స్తుతి జ్వాలలు, భజించి నిన్నే కీర్తింతును. జీవిత గమనం స్థాపించితివి, సియోను చేర నడిపించుమా, సియోను చేర నడిపించుమా. జయ సంకేతమా దయాక్షేత్రమా నన్ను పాలించు నా యేసయ్యా.